ఇవాళ నీట్ కూడా అదే పరిస్థితి. నీట్ రద్దు చేస్తే నీటు కొందరికి వచ్చింది, పేపర్ లీక్ అయిందనేటువంటిది క్లారిటీ వచ్చింది. అది బీహార్ కేంద్రంగా వచ్చింది. ఆ పేపర్ లీక్ చేసినటువంటి వాళ్ళకు మన ఆయన ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్కి సంబంధించిన పిఏ వాళ్ళందరినీ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో పెట్టిండని తేలిపోయింది. ఈ పేపర్ లీక్ చేసేటువంటి వాళ్ళు యూపీఎస్సీకి అంతకుముందు సంబంధించినటువంటి పేపర్ లీక్ చేయడం అనేటువంటిది వాళ్ళకి వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు వీళ్ళ వెనక ఉన్నటువంటి ముఠాలన్నిటిని కూడా తీసుకోవాల్సినటువంటి సమయం ఇదే. వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, అంతకుముందు ఏ పేపర్ లీక్ చేశారు, ఎవరో లీక్ చేస్తారు, లీక్ చేయడానికి కారణం ఏమిటి, అధికారుల ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కులాల పేరుతో, మతాల పేరుతో, అవసరాల పేరుతో అందరూ చొచ్చుకపోతారు. చొచ్చుకపోయి వాడు చేసే పని ఇట్లాంటివి ఉంటాయి. ఇవాళ నీటు పేపర్ లీక్ అయిపోయింది, నెట్ ఎగ్జామ్ రద్దు అయిపోయింది. ఇవాళ మళ్ళా దీనిపైన ఎవరు రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేసిండు, నరేంద్ర మోడీ లీక్ చేశాడనేటువంటి మాట. నరేంద్ర మోడీ నీటి పేపర్లో నరేంద్ర మోడీ అడ్డుకున్న, నరేంద్ర మోడీ దీన్ని లీక్ చేసిండు అనేటువంటిది. నరేంద్ర మోడీ లీక్ చేసిండు, నరేంద్ర మోడీకి చేతనైతే లేదు, ఆయన పని చేయలేకపోతున్నాడు, ఇందులో బీజేపీ శక్తులు ఉన్నాయి అనేటువంటి మాట. కానీ దొరికితేనేమో వాళ్ళకు పెట్టిందెవరు తేజస్వి యాదవ్ పిఏ. తేజస్వి యాదవ్ పిఏకి వీళ్ళు చుట్టాలు. తేజస్వి యాదవ్ అక్కడికి వచ్చి రాజస్థాన్ వాళ్ళు బీహార్కి వచ్చి, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి మాట నీటికు సంబంధించినటువంటి అంశంలో. డార్క్ వెబ్లో యూజీసీ నెట్ ప్రశ్నపత్రాలు ఒక పేపర్కు 5 నుంచి 6. విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ చెరబట్టాయి. యుద్ధాలను ఆపిన వాళ్ళు పేపర్ లీక్ను అడ్డుకోలేకపోయారా? యూపీఏ ప్రభుత్వంలో, మిగిలినటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు నీటు పేపర్ లీక్ అవ్వడాన్ని ఎవరు సమర్థించరు. యుద్ధాన్ని ఆపడానికి దీనికి కాలికి మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టు కాదా ఇది? తేజస్వి యాదవ్ తోటి కలిసి పనిచేసిరు. తేజస్వి యాదవ్ పిఏ ఉన్నాడన్లా. మీ భాగస్వామ్య పక్షంలో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పిఏ వాళ్లకు గవర్నమెంట్ బంగ్లా ఇచ్చిర్రు, ఏది స్టే చేయడానికి. ఆ బంగ్లాలోనే పేపర్కు సంబంధించినటువంటి వాళ్ళు వేయరు. ఆ లీక్ అయినటువంటి వాళ్ళు తేజస్వి యాదవ్ పిఏకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరి వైపు వెళ్ళింది? ఎవరు తప్పు చేసినా వదిలేదు లేదు. విద్యార్థుల భవిష్యత్తు తమకు అత్యంత ప్రాధాన్యమని వారి ప్రయోజనాలకు పరిరక్షించేందుకు నీటు ప్రశ్నపత్రం లీకేజ్పై గురువారం మాట్లాడిరు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణము, పనితీరు, పారదర్శక, సెక్యూరిటీ ప్రోటోకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయిస్తామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎన్టీఏకి చెందిన వారైనా వదిలిపెట్టేది లేదని, ఎవరైనా సరే ఎవరైతే ఈ లీక్ చేసిరో ఆ లీక్ చేసిన వాడు బీహార్లో ఒక మున్సిపాలిటీలో పనిచేసినప్పుడు మేము ఏదైనా లీక్ చేస్తామని చెప్పిండు. గతంలో లీక్ చేసినటువంటి వివరాలు కూడా చెప్పి వీళ్ళ నుంచి 40 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు. 30-40 లక్షలు తీసుకొని చేసిండు. ఇంకా దరిద్రం ఏంటంటే పేపర్ లీక్ అయింది. ఎవడైతే ముందు రోజే పేపర్ తీసుకున్నాడో వాడు ఫెయిల్ అయిపోయాడు. దొంగతనంగా పేపర్ చూసి ముందు రోజు బట్టి చదివితే కూడా మనకి 750కి 180 మార్కులు రాలేదు. ఒక రోజు ముందే మనకి పేపర్ వచ్చి బట్టి చదివిపిస్తే కూడా ఇంకో 2 అమ్ముకున్న వాళ్ళు 400-500 మార్కులు వాళ్ళకు వచ్చినాయి. కానీ ఎన్ఏటీతో పాటు దేశవ్యాప్తంగా ఇట్లాంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఇక్కడ ఎంసెట్ పేపర్లు కానీ, ఇంటర్మీడియట్ పేపర్లు లీకేజ్ కానీ, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా కేవలము ఈ నెంబర్ల సాకు తీసుకొని ఆయనకంతా వచ్చింది ర్యాంకు, ఈ ర్యాంకుల ఒడిలో చిక్కుకుపోయి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. నేను తల్లిదండ్రులు కూడా మా వాడు తప్పు చేసినా పర్వాలేదని వాళ్ళ మేనమామ 40 లక్షలు ఇచ్చి తీసుకుండంట. తప్పు అంటే తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని ఎవరు మారుస్తున్నారు అనేటువంటిది కూడా చూడాలి. ర్యాంకుల సుడిగుండంలో చిక్కుకొని పోతున్నారు తల్లిదండ్రులు. అది తప్ప ఇంకొకటి కాదు. ఇంజనీరింగ్ డాక్టర్ చదవకపోతే వాడు మనిషే కాదన్నట్టుగా ట్రీట్ చేయడము, ఇది దీనికి అంతటికీ కూడా కారణము. నీట్ పేపరు కొంతమందికి రీఎగ్జామిన్ చేస్తున్నారు. ఎవరికైతే గ్రేస్ మార్కులు వచ్చినాయో ఎన్ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా ఎవరున్నారు అనేటువంటిది కూడా చూడవచ్చు.